మన మధ్యలో ఇక్కడే ఉన్నారు అని చెప్పడానికి నేను తీసుకున్న టాపిక్ కూడా అంజూరపు చెట్టు ఈరోజు మనకి నేర్పే పాఠము. ఎలా ఫలించాలి, ఎలా ఫలిస్తుంది, అంజూరపు చెట్టుతో దేవుడు మనల్ని ఎందుకు పోల్చుకున్నారు, ఎందుకు ఎలా ఫలించాలి అన్నదే అన్న కూడా సేమ్ టాపిక్లో ఏం చెప్పారు, ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఫలించకపోతే ఆ చెట్టుని నరికి వేయాలి. అదే టాపిక్ మన క్రిస్టి బ్రదర్ ఎక్కడి నుంచి మొదలు పెట్టారు, ఇదిగో విత్తనాలు విత్తుతుంటే ఫలించకపోతే ఆ విత్తనాలు. ఇప్పుడు సిస్టర్ గారు ఏం ప్రార్థన చేశారు, అదే ప్రార్థన చేశారు. మేము రాతి నేల పడిన విత్తనాల్లో ఉండకుండా, ముళ్ళ పొదల్లో పడే విత్తనాల్లో ఉండకుండా, మంచి నేలను పడే విత్తనాల్లో ఉండాలని చూడండి ఎంతగా పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. ఆయన ఉన్నప్పుడే ఒక వాక్యానికి ఒక వాక్యం అలాగా కనెక్ట్ అయిపోతుంది అనమాట. కనెక్ట్ అయిపోతుంది. ఏది ఈరోజు మనకి నేర్పించాలనుకుంటున్నారో, ఏది మన హృదయాలకు భద్రపరచాలనుకుంటున్నారో అది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మహోన్నతుడ, మహా గొప్ప తండ్రి, స్తుతులకు స్తోత్రములకు అర్హుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు తండ్రి. మధ్యాహ్నకాల సమయం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఈ విధంగా నీ సన్నిధిలో కూర్చోబెట్టుకొని మీ వాక్కులను నాయన మేము ఇంకనూ మాట్లాడడానికి, నాయన ఇంకా మా వాక్కుల ద్వారా మేము బలపరచబడడానికి, మీ వాక్కుల ద్వారా హెచ్చరిక పొందడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియపరుచుకుంటూ మీరే మహిమ ఘనత పొందుకోనమని, ఇదిగో వాక్యం చెప్పబోతుంది నేను కాదు కానీ పరిశుద్ధాత్మశక్తితో మీరే నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడమని మా ప్రభు మీ ప్రియకుమారుని యేసయ్య ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఈ స్పష్టమైనటువంటి విషయం మనకు రాయబడి ఉంటుంది. మనము ఎక్కువ సమయం లేదు, 4 అయిపోతుంది ఆల్రెడీ. సో మనం 5 గంటలకల్లా వాళ్ళకి సమయాన్ని చేయాలి కాబట్టి మనం త్వరగా వెళ్ళిపోదాం. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి చూసుకోగలిగితే ఈ మాటలు మాట్లాడుతుంది ఎవరు అంటే మీరందరూ స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటలు చెబుతున్నది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే ఈ ఉపమానాన్ని మాట్లాడుతున్నారు. కాబట్టి చూడండి, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వల్ల ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు అంటే ఎవరిక్కడ వాడు అంటే తోటమాలి. ఇప్పుడు చెప్తున్నది యజమాని, ఇప్పుడు మాట్లాడుతున్నది తోటమాలి. ఏమంటున్నాడంటే, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరే, లేని ఎడల నరికి వేయించుమని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఈ ఉపమానం మనందరికీ సంబంధించింది. నీకు 25 సంవత్సరాలు ఉన్నాయా, 30 సంవత్సరాలు ఉన్నాయా, 40 ఉందా, 50 ఉందా నాకు తెలియదు, కానీ ఎన్ని సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు అంటే ఒక్కొక్క సంవత్సరాన్ని ఆయన ఈ సంవత్సరమైనా నువ్వు ఫలిస్తావేమో అని ఎదురు చూస్తూ నీకు ఇస్తున్నాడు నీ జీవితంలో. లేకపోతే ఏం చేయమంటున్నారు, అక్కడ నరికించి వేయాలనే చూస్తున్నారు. కానీ ఇక్కడ ఎవరు బతిమలాడుతున్నారో తెలుసా? తండ్రిది ఈ ద్రాక్ష తోట. తండ్రి, పరమ తండ్రి, పరమ దేవుడు ఈ లోకం అనే ద్రాక్ష తోటను వేయించారు. లోకమే ద్రాక్ష తోట. అయితే ఇందులో అంజూరపు చెట్టు ఎవరు? నువ్వు, నేనే. ఒక్కొక్కరం ఒక్కొక్క అంజూరపు చెట్టును. అంజూరపు చెట్టుగా దేవుడు మనల్ని ఎందుకు చూస్తున్నాడో తెలుసా? అంజూరపు చెట్టుకున్న లక్షణాలు మనకు తెలుసా? అంజూరపు చెట్టు ఈరోజు మనందరికీ సైన్స్ బాగా తెలిసిపోయింది. ఈరోజు యూట్యూబ్లు బాగా వచ్చిన తర్వాత అంజూరపు కాయల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, ఆ చెట్ల యొక్క ఆకుల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, ఆ బెరడు వల్ల ఎంత వైద్యం జరుగుతుందో మనందరికీ కూడా. మన తర్వాత మీరు వెళ్ళి యూట్యూబ్స్లో చూసుకోండి, ఎన్నో రకాలు, ఎన్నో హెల్త్ డిసీజెస్ నుంచి కాపాడబడుతూ ఉన్నాం మనందరము కూడా. అంజూరపు చెట్లు ఆకుల వలన, వాటి యొక్క రసాల వలన, వాటి యొక్క పండ్ల వలన క్యాన్సర్ పుండుకి మనందరికీ తెలుసు కదా, రాచపుండు అంటారు తెలుగులో దాన్ని. క్యాన్సర్ పుండుకి ఆ దినాల్లో కూడా అంజూరపు ముద్ద చేసి పెట్టేవాళ్ళట. ఈ రోజుకి కూడాను అలా పెడితే చాలా వరకు తగ్గిపోతుందని చెప్పేసి
చేసి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయబడింది. అలాగే దేవుడు మనల్ని అంజూరపు చెట్టుతో ఎందుకు పోలుస్తున్నారు తెలుసా? ఇన్ని గొప్ప లక్షణాలు మనలో ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. నువ్వు ఎలా ఉండాలంటే ఇతరులను స్వస్థపరిచేటటువంటి మాటలు కలిగి ఉండాలి, అంతేగాని ఇతరులను గాయపరిచేటటువంటి మాటలతో నీ జీవితం ఉండకూడదు. నువ్వు ఎవరితో మాట్లాడినా కనుక సమాధానకరమైనటువంటి, వారి ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, వారి జీవితంలో ఏదైనా కష్టం ఉండొచ్చు, నీతో మాట్లాడితే, దేవుని బిడ్డగా నీతో మాట్లాడితే వెంటనే వాళ్ళకి ఏమైపోవాలి? ఒక సమాధానం కలగాలి. అంతేగాని గొడవలు పెంచేటటువంటి జీవితాలు మనకు అస్సలకి ఎవ్వరికి క్రైస్తవులకి మంచిది కానే కాదు. దేవుడు అందుకే మనల్ని అంజూరపు చెట్టుతో పోల్చుకుంటూ ఏం చెప్తున్నారంటే, ఇదిగో నేను మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాను? ఫలాలను ఆశిస్తున్నాను. ఇప్పుడు మన ఇంట్లోనే చూడండి, ఏదైనా ఒక చెట్టు మంచిగా ఫలించిద్దని వేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా దానికి పూలు రాకుండా, దానికి ఒక పండు రాకపోతే ఉంచుతామా మనం దాన్ని? దానికి ప్రతిరోజు అయినా సరే నీళ్లు పోసి పెడతామా? ప్రతిరోజు దాన్ని ప్రేమగా చూసుకుంటామా? చూసుకోలేము. ఎందుకు? ఈ చెట్టు ఏమి ఇవ్వట్లేదు కాబట్టి దీన్ని తీసేసి ఇంకొక చెట్టు వేసుకుందాం, మంచిగా ఏ కాయలు ఇచ్చే, జామకాయలు ఇచ్చే చెట్టు వేసుకుందాం అని చెప్పేసి వెంటనే మనం ఏమనుకుంటాం? మన మనిషికి ఏమైపోద్ది? విసుగు వచ్చేస్తుంది. కానీ దేవుడు మనకి ప్రతి సంవత్సరము కూడాను, ఇక్కడ చూడండి, తండ్రి అయిన దేవునిది ద్రాక్ష తోట, లోకమంతా తండ్రి అయిన దేవునిది. ఇందులో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా పనిచేస్తున్నారు? తోటమాలిగా పనిచేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఆయన తోటమాలిలో పనిచేస్తూ మనందరికీ కూడాను గొప్ప ఎరువులు వేసేసి మనం ఇంకా ఫలించే వారిగా తయారు చేయాలని ఎప్పటికప్పుడు ఎవరో ఒక సహోదరుడి చేతను, ఎవరో ఒక దైవజనుడి చేతను వాక్యాన్ని మనకి వినిపిస్తూ ఉన్నారు. దేనికి? ఇదిగో ఈ వ్యక్తి చెప్పినప్పుడు ఒకవేళ ఆ బిడ్డ మనసు మారలేదేమో, ఇంకొకరిని నేను పంపిస్తాను, ఈ సంవత్సరం ఇంకొకరిని పంపిస్తానని తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు వేడుకుంటున్నారు మన గురించి. ఇదిగో ఈ బిడ్డ ఇంకా మారట్లేదు అని తండ్రి అయిన దేవుడికి కోపం వస్తుంది. ఈ బిడ్డ ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ నేను అనుకుంటున్న ఫలాలు ఫలించట్లేదు కాబట్టి ఈ బిడ్డ నేను నరికేద్దాం అనుకుంటున్నా, ఈ బిడ్డని ఈ లోకంలో నుంచి తీసేద్దాం అనుకుంటున్నానని తండ్రి అయిన దేవుడికి ఆగ్రహం చేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గరికి వెళ్ళి నీ నా మన ఒక్కొక్కరి పేర్లు చెప్పి, ఇగో మన పేరు మనం చెప్పుకోండి, మన పేరు గురించి మాట్లాడుతున్నారు. అయ్యా ఈ బిడ్డని ఒక్క సంవత్సరం ఉండనివ్వు, నేను మరలా ఇంకో కొత్త ఎరువుని వేస్తాను. కొత్త ఎరువుని వేయడం అంటే కొత్తగా ఇంకా బిడ్డకు అర్థమయ్యేలాగా ఇంకొక వ్యక్తిని పంపిస్తాను, వాక్యం అర్థమయ్యేలా ఇంకో యూట్యూబ్లో పంపిస్తాను, లేకపోతే ఇంకొకరి ద్వారా మాట్లాడిస్తాను. దయచేసి ఆ బిడ్డకి ఈ సంవత్సరం కూడా ఆయుష్ని ఇవ్వమని యేసుక్రీస్తు ప్రభువారు బతిమా అనుకుంటే బతికున్నాము. హల్లెలూయా. మనందరినీ నువ్వు చేసిన పనులు బట్టో, నేను చేసిన పనులు బట్టో ఎంత గొప్ప జీవితాన్ని ఈరోజు మనం ఇక్కడ గడపటం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి క్షణము తండ్రి అని దేవుడి దగ్గర మొరపెట్టుకుంటుంటే ఆ సంవత్సరాన్ని మనకి ఇస్తున్నారు దేవుడు. ఈ సంవత్సరమైనా నువ్వు ఫలిస్తావా? సరే చూస్తాను, లేకపోతే చూడండి ఒకసారి మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉందో, అది ఎప్పుడు సిద్ధంగా ఉన్నటువంటి వాక్యమే, అయినా దేవుడు ఆగుతున్నాడంటే మనం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం దగ్గర చదవండి అందరూ కూడా. ఇప్పుడే గొడ్డలి ఎక్కడుందట? చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడి. గొడ్డలి కరెక్ట్ గానే ఉంది. గొడ్డలి ఎక్కడుంది? గొడ్డలి పొదల దగ్గర అక్కడ గట్టిగా పెట్టబడే ఉందన్నమాట. చెట్లు వేరున రెడీగానే ఉంది. అయినా సరే మనం ఇంకా నరకబడటం లేదంటే అర్థం ఎందుకు? అదేదో నేను చాలా బాగా బతికేస్తున్నాను, నేను చాలా మంచి పనులు చేసేస్తున్నానని ఎవ్వరు అనుకోవడానికి వీలు లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఉచితంగా మన పట్ల ఏం చూపిస్తున్నారు? కృపని చూపిస్తున్నారు. అనేక సార్లు నేను చెప్పాను కదా, ఏంటి కృప అంటే? గ్రేస్ ఇంగ్లీష్లో గ్రేస్ మార్క్స్ అని నేను చెప్పాను అనేక సార్లు, మనకు గుర్తుంటే కనుక. పాతకాలంలో మన తల్లిదండ్రుల కాలంలో 35 పాస్ మార్క్, ఇప్పుడు కూడా 35 పాస్ మార్కే. అయితే ఆ రోజుల్లో గవర్నమెంట్ ఏం చెప్పేది అంటే 35 పాస్ మార్క్ ఉన్న వాళ్ళకి, ఒకవేళ 35 రాకుండా పాపం అబ్బాయికి 33, 34 వచ్చినాయి అనుకోండి, సంవత్సరం పోతుంది కదా. ఫెయిల్ అయిపోతే ఆ సంవత్సరం మళ్ళీ పాపం పిల్లోడికి పోద్దని గవర్నమెంట్ టీచర్స్ లేకపోతే పెద్ద పెద్ద అధికారులు, ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ కూర్చొని ఏం మాట్లాడుకునేవంటే, ఈ సంవత్సరం గ్రేస్ మార్క్స్ 2 ఇస్తున్నాం అంటారు. అంటే అర్థం ఏంటి?
35కి తక్కువ 33 వచ్చినోడు పాస్ అయిపోవచ్చు, 34 వచ్చినోడు పాస్ అయిపోవచ్చు, 35 వచ్చినోడు కూడా పాస్ అయిపోవచ్చు. ఈ 2 గ్రేస్ మార్కులు ఇవ్వటం వల్ల దగ్గర 1,00,000 మంది పాస్ అయిపోయేవాళ్ళంట ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ 1,00,000 మందికి నిజానికి ఆ సంవత్సరం గట్టెక్కడానికి అర్హత ఉందా? అర్హత లేదు. వీళ్ళకి ఎవ్వరికి ఆ సంవత్సరం అర్హత ఒక్క నెక్స్ట్ ఇయర్ 10th దాటి 11వ క్లాస్లోకి వెళ్ళడానికి వీల్లేదు, ఇంటర్మీడియట్కి. కానీ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆ గ్రేస్ మార్క్స్ వలన వాళ్ళు ఏమైపోయారు, ఒక సంవత్సరాన్ని దాటి ఈజీగా ఇంకొక సంవత్సరంలోకి వెళ్ళిపోయారు. అది గ్రేస్. గ్రేస్ అంటే కృప అంటే అది. నీకు అర్హత లేదు, నాకు అర్హత లేదు ఈ సంవత్సరం బతకడానికి, ఈ సంవత్సరం మనం ఏం ఫలాలు ఫలించకపోతే బ్రతకడానికి ఈ లోకంలో అర్హత లేదు. కానీ తండ్రి అయిన దేవుణ్ణి వేడుకొని యేసుక్రీస్తు ప్రభువారు కృప చూపిస్తున్నారు, గ్రేస్ చూపిస్తున్నారు. కాబట్టి ఇంకొక సంవత్సరం మన జీవితాల్లోకి వచ్చింది. అయితే ఈ కృప కలిగిన జీవితంలో యథార్థంగా నువ్వు జీవిస్తూ ఉన్నావా లేదా? అదే దేవుడు కావాలనుకుంటున్న ఫలాలు, మంచి ఫలాలు అంటే చాలా మనందరికి తెలుసు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఫలాలు ఏంటో రాయబడి ఉన్నాయి. ఏ ఫలం ఫలించాలి, మనము ఎలాంటి ఫలాలు ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడో మనందరికీ తెలుసు. అయితే వీటన్నిటికీ భిన్నంగా నేను ఒకటి చెప్తాను చూడండి. యథార్థంగా నువ్వు బ్రతకగలిగితే దేవుడు నీ నుంచి ఆశిస్తున్నటువంటి ఫలాలను కోసుకుంటాడు. హల్లెలూయా. నేను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ ఒక రాజుగారు ఉన్నారంట ఆ యొక్క ప్యాలెస్ లో. ఆ రాజుగారికి తన తర్వాత వారసుడిగా చేయడానికి ఎవరు కూడా లేరట. ఎవరికి లేకపోతే రాజ్యంలో ప్రకటించేశారు. ఏమని ప్రకటించారు? ఇదిగో నాకు రాజ్యుడిగా నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, మీకు అందరికీ ఒక పందెం పెట్టాలనుకుంటున్నాను. ఆ యొక్క పోటీలు ఎవరు నెగ్గితే వాళ్ళకి నేను ఇవ్వాలనుకుంటున్నాను. తర్వాత రాజ్యం అనగానే ఆ యవ్వనస్తులు అందరూ వచ్చేసారనమాట. యవ్వనస్తులందరూ 17 నుంచి ఒక 20-25 సంవత్సరాల్లోపు పిల్లలందరూ చక్కగా వచ్చేస్తే రాజుగారు ఏం పందెం పెడతారో, పరిగెత్తమంటారేమో, లేకపోతే ఇంకేదైనా నీళ్ళల్లో స్విమ్మింగ్ చేయమంటారేమో అని వీళ్ళందరూ ఆశపడతా ఉన్నారట. కానీ రాజుగారు ఏం చేయకుండా ఏం చేశారంటే అందరికి తలా ఒక గుప్పెడు ఇత్తనాలు ఇచ్చి పంపించారు. తెలుసు కదా, గుప్పెడు ఇత్తనాలు ఇచ్చి పంపించేశారంట. పంపించి ఈ ఇత్తనాలను చక్కగా మీరు నాటి వాటికి ఫలవంతమైనటువంటివి తీసుకొని మరలా 1 నెల 2 నెలలు అయిపోయేటప్పటికి నా దగ్గరకు తీసుకురావాలి. ఎవరైతే మంచిగా ఫలాలు ఎవరైతే ఆ యొక్క ఇత్తనాల ద్వారా తెస్తారో వాళ్ళని నేను రాజుగా చేస్తానని చెప్పి పంపించారట. అందరు వెళ్ళారు చక్కగా. అందరూ కూడా ప్రతిదినము నీళ్లు పోస్తున్నారు, వాటిని చక్కగా పెంచుతున్నారు. ఒక ప్రార్థనా పరులైన తల్లికి ఉన్న ఒక కుమారుడు కూడా అలాగే పాపం వచ్చాడు, ఆశపడి తీసుకెళ్ళాడు. ఆ గుప్పెడెత్తనాన్ని చక్కగా వేశాడు. తల్లి కూడా ఎంతో చక్కగా వాటికి కావాల్సిన ఎరువులు వేస్తున్నారు, నీళ్లు పోస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. నెల గడిచిపోతుంది. ఆ బిడ్డ దానిలో ఎటువంటి మొలక కూడా రాలేదు. మిగతా వాళ్ళందరి దాంట్లో కూడా వాళ్ళందరూ నాటారు. వాళ్ళందరి దాంట్లో చక్కని మొక్కలు వచ్చేస్తున్నాయి, పెద్దగా ఎదిగిపోతున్నాయి. ఈ పిల్లవాడికి మాత్రం అస్సలకి ఎటువంటి మొక్కలు కూడా కనీసం నానే రావటం లేదు. ఈ బిడ్డవాడు ఏడుస్తున్నాడు, ఆ తల్లి కూడా ఏడుస్తుంది. అమ్మో, రాజుగారు పిలిచిన సమయానికి ఏంటి మీరు సరిగ్గా చూసుకోలేదా అని కోప్పడతారేమో, మీరు నా మాట లెక్క చేయలేదా అంటారేమో అని బాధపడి ఏడుస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇంకో నెల గడిచిపోతుంది. రాజుగారు పిలిచే సమయం అయిపోతుంది. మిగతా వాళ్ళందరి చెట్లకి మంచిగా కాసిపోయినాయి, వీళ్ళ చెట్టుకి ఏమీ లేదు. ఆ కుమారుడు భయపడుతున్నాడు. రాజుగారు పిలిచిన సమయం వచ్చేసింది. అయితే ఆ తల్లి ఏమందంటే, మనమైతే నాయన యథార్థంగా దాని కొరకు మనము పాటుపడ్డాము. సరే, ఎందుకు రాలేదో పర్వాలేదు, నువ్వు ఇలాగే తీసుకెళ్ళి రాజుగారు ఏ శిక్ష వేసినా భరించు, పర్వాలేదని చెప్పేసి ఆ తల్లి పంపించిందట. మిగతా వాళ్ళందరినీ చూస్తున్నారు. రాజుగారు లైన్లో నుంచున్నారు. అందరి చక్కగా మొక్కలు ఎంత చక్కని పువ్వులతోటి వెలిగిపోతున్నాయంట. ఈ బిడ్డది మాత్రం ఏమీ లేదు. రాజుగారు కరెక్ట్గా బిడ్డ దగ్గర ఆగి, ఈ బిడ్డని రాజుగా నా తర్వాత ప్రకటిస్తున్నాను అని చెప్పారంట. ఇంకా మిగతా తల్లిదండ్రులు కోపం వస్తుందా లేదా? అసలు మేము ఇంత చక్కగా మొలకలు తీసుకొని వస్తే, ఇంత చక్కని పూలతోటి పెంచితే మీరేంటి, అసలు మీరు చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి అని చెప్పేసి అందరు ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడడానికి వచ్చినప్పుడు రాజుగారు ఏమన్నారు? నేను ఇచ్చిన ఇత్తనాలు అసలు మొలకలు రాని కాలిపోయినటువంటి ఇత్తనాలు. అంటే నన్ను మెప్పించడానికి మీరేం చేశారు? మీ ఇష్టం వచ్చిన ఇత్తనాలు నాటుకొని, మీ ఇష్టం వచ్చిన మొక్కలను పెంచుకొని ఏపుగా తీసుకొని వచ్చారు. ఈ బిడ్డ ఒక్కడే యథార్థంగా వాటి కొరకు పాటుపడ్డాడు. అవి అస్సలు మొక్కలు రాని విత్తనాలని. హల్లెలూయా. రాజు తర్వాత రాజులు కావాలి అంటే మనం కూడా మన యొక్క కింగ్ ఆఫ్ కింగ్, మనకి ఎవరున్నారు? మనకి ప్రభు
పరలోక రాజ్యంలో కూర్చోవాలంటే యథార్థంగా పాటుపడి ఈ లోకంలో హల్లెలూయా. కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, బాధే కదా. ఇప్పుడు ఆ బిడ్డకి పెంచుతున్నంతసేపు ఒక్క విత్తనం రావట్లేదు, ఒక్క మొలక రావట్లేదు. ఆ బిడ్డ భయపడుతూనే ఉన్నాడు రాజుగారికి. కానీ ఆ భయముతో తప్పు చేయడానికి ప్రయత్నం చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధమైన జీవితాన్ని ఈరోజు దేవుడు మనందరి దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. నువ్వు యథార్థంగా బ్రతుకు, ఎవ్వరు చూడకపోయినా పర్వాలేదు, నేను చూస్తూ ఉన్నాను. చూడండి ఒక్కసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చూడండి ఒక్కసారి. 58వ వచనము 15 తీసారు కదా అందరూ. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు కాదనని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఈరోజు యథార్థంగా నువ్వు దేవుని సేవ చేయి, నీ దేవుని పనిలో పరిచర్యలో నువ్వు ఉండు. ప్రభువునందు నీ ప్రయాసము వ్యర్థము కాదు. లోకంలో ఎవ్వరు చూడట్లేదేమో నువ్వు దేవుని కొరకు ఎంత కష్టపడుతున్నావో, నువ్వు దేవుని పనిలో ఎంత ఉంటున్నావో. లోకం నిన్ను పట్టించుకోవట్లేదేమో, లోకం నిన్ను ఎగతాళి చేస్తుందేమో, లోకంలో ఇంకా అనేక మంది నిందలు మోపుతున్నారేమో. వాటన్నిటిని నువ్వు పట్టించుకోకుండా నువ్వు ప్రభువునందు ప్రయాస పడితే నీ ప్రయాసం అస్సలకి వ్యర్థము కాదు. స్థిరులుగా కదలని వారిగా ప్రభువు కార్యాభివృద్ధి ఎప్పుడు మనం ఎట్లుండాలట? శక్తి కలిగి ఉండాలి. నేను పోయినసారి కూడా చెప్పాను కదా, కలిగిన వారికే ఇవ్వబడును, లేని వారికి కలిగిన వారి దగ్గర నుంచి కూడా తీసేస్తానన్నారు. ఏంటి కలిగిన వారికే? ఏం కలిగిన వారికి ఇస్తానన్నారు? ఆసక్తి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారికి ఇంకా అనేకమైన మర్మాలను తెలియపరుస్తారు, ఇంకా అనేకమైన విషయాలు దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతారు. ఆసక్తి లేని వారికి ఉన్నది కూడా నేను తీసేస్తాను అంటున్నారు. కాబట్టి మనం సమయానికి రావాలి, ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలోకి వస్తే నీకు అనేకమైన ఫలాలు ఇవ్వాలని ఆయన ఆశపడతా ఉన్నారు. కానీ మనమే ఎక్కడో ఆ ఫలాలను తీసుకోవటంలో వెనక పడిపోతూ ఉన్నాం. ఇందాక అన్నయ్య గారు చదివిన వాక్య భాగం దగ్గర కూడా ఒక్కసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం తీసారు కదమ్మా. ఒకసారి ఇక్కడ కూడా తినండి, అందరూ చూస్తారు, మీరే చదువుతురు చక్కగా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి, అందరూ తీస్తే కనుక. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. చూసారా, ఇందాక చక్కగా అన్నయ్య చెప్పిన విషయాలే ఇక్కడ మనకు కూడా మరలా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీకేదో ఈ లోకంలో ఒక శ్రమ రాగానే నాకేనా, నాకా, నేనా అని అంత ఆశ్చర్యపోకండి. ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. ఏదో ఒక వింత సంభవించినట్లు, మీకే ఒక అగ్ని వంటి మహాశ్రమ వచ్చేసినట్టు, ఇంత వింత జరిగింది నా జీవితంలో అన్నట్టు ఆశ్చర్యపోకండి, ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషిస్తారట. అప్పుడు మీకు శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమని మీరు ఓర్చుకుంటే మీకు ఎప్పుడు సంతోషం వస్తుందో తెలుసా? క్రీస్తు మరలా తిరిగి ఆయన వస్తారు, ఆయన మహిమను చూపిస్తారు. ఆ మహిమను చూపించేటప్పుడట మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. శ్రమలు వస్తేనంట ఎందుకు సంతోషించాలని చెప్పండి. ఇప్పుడు క్రీస్తుకు వచ్చిన శ్రమలు నాకు వస్తున్నాయి ఏంటి అంటే, నేను కూడా క్రీస్తులా దేవుడు చూస్తున్నాడా అని సంతోషపడుకుంటున్నారు. క్రీస్తుతో మనకి పాలిభాగస్థం కల్పిస్తున్నాడంటే దేవుడు శ్రమ వస్తే. శ్రమ లేకుండా చాలా సంతోషంగా హ్యాపీగా ఇలాగ హాయిగా జరిగిపోతూ ఉంటే దానివల్ల క్రైస్తవ జీవితానికి ఎటువంటి లాభము లేదు. నువ్వు ఫలించలేవు. దేవుడు అదే మాట్లాడుతున్నారు. శ్రమ వచ్చినప్పుడు క్రీస్తు శ్రమలతో, అంటే క్రీస్తు వారు ఎలాంటి శ్రమలు ఈ లోకంలో పడ్డారో, ఓహో ఆ శ్రమలో కొంచెం నాకు కూడా వస్తున్నాయి అనమాట. అబ్బాయి ఎంత సంతోషము, ఆయన శ్రమలను నాకు ఇస్తున్నారంటే మహాదేవుడు నన్ను కూడా చూస్తున్నారు, నన్ను కూడా దృష్టిస్తున్నారు అని నువ్వు సంతోషపడిపోవాలి. ఆయన దృష్టిలోకి నువ్వు వచ్చేసావు, ఆయన లైన్లో నువ్వు ఉన్నావు. నేను శ్రమంలో ఉన్నానంటే కరెక్ట్ లైన్లోనే ఉన్నాను,
దేవుని యొక్క పనిలోనే నేను కరెక్ట్గా ఉన్నానని మనం సంతోషపడాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మాట చూడండి, క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందా పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ వచ్చింది అంటే పరిశుద్ధాత్ముడు నీ మీద ఎక్కువగా తోడుకుంటాడు, పని చేస్తాడు. అప్పుడు మనం ఏమైపోతున్నాం? ధన్యులు అయిపోతున్నాము. ఈ లోకంలో దేవుని దృష్టిలో ధన్యులు అవడం కంటే ఇంకేమైనా కావాలండి? ఇల్లు కట్టుకోలేదు, ఇంకా పిల్లలకు ఉద్యోగం రాలేదు, లేకపోతే ఇంకా ఏమన్నా మీకు తెలిసిన విషయాలు, బాధలు, కార్లు కొనుక్కోలేదు, వీటి గురించి మనం ఎక్కువ ఆలోచించే దానికంటే కూడాను మనం దేవుడు మాట్లాడుతున్నారు, శ్రమలలోకి, ఇబ్బందుల్లో మీరు క్రైస్తవ జీవితాన్ని అనుభవిస్తూ అంటే క్రీస్తును నమ్మి ముందుకు వెళ్తున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు, బాధలు మీకు వస్తూ ఉంటే ఏమీ జరగట్లేదు, చుట్టుపక్కల ఏమీ మంచిగా లేదు, అయినప్పటికీ ఏం చేయాలి? మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. దేవా, థ్యాంక్ యూ దేవా, నా జీవితంలో ఏం జరగట్లేదు, అయినా పర్వాలేదు, నువ్వు నాకు తోడుంటావని నేను నమ్ముతున్నాను. అన్ని తప్పుగానే జరుగుతున్నాయి, ఏది సరిగ్గా లేదు, అయినప్పటికీ కూడాను నేను నిన్ను మహిమపరుస్తాను, నిన్నే స్తుతిస్తాను, నిన్నే కీర్తిస్తాను అని ధైర్యం ఒకసారి అని చూడండి. మధ్యలో ఎటువంటి అనుమానం లేకుండా ఏంటో నా బతుకు అనొద్దు. ఇంక పక్క లైన్, ఇంకా పక్కన బ్రాకెట్లో ఆ లైన్ ఉండొద్దు. ఇంకా ఆ లైట్ లేకుండా ఈ మాటలు మాట్లాడి ఒక్కసారి చూడండి, కనీసం ఒక వారం అలా చూడండి, ఎంత గొప్ప అద్భుతాన్ని మన జీవితాల్లో దేవుడు చేస్తారు. ఏ కష్టం వచ్చినా, అదే ఇందాక దానియేలు యొక్క గ్రంథంలో తెలియపరుస్తు, దానియేలు గ్రంథంలో షడ్రక్, మేషక్ వాళ్ళ స్నేహితులు ఏమయ్యారు? అగ్నిగుండంలో వేసేస్తానన్నారంట. ఈ రోజు ఈ చర్చి దగ్గరే ఎవరి దాకా అక్కర్లేదు, ఈ గేటు ముందు నుంచొని మీరు లోపలికి వెళ్ళారంటే మిమ్మల్ని చంపేస్తామంటే ఎవరు వస్తాము మనకి? ఫస్ట్ అలాగే రండి, రావాలి, చచ్చిపోతే పర్లేదు, అదే చెప్తున్నాను నేను కూడా, అదే చెప్పబోతున్నాం మనందరం కూడా. ఈరోజు ఒక రాజ్యంలో మన అందరికీ కూడా రేపటి నుంచి చర్చిలు మూసేయండి అంటే ఏం చేయగలుగుతాం చెప్పండి? మూసేయడమే, అంతే. ఫస్ట్ ఎవరు చర్చికి వెళ్తారో వాళ్ళ కాళ్ళు చేతులు నరికేస్తారు. ఎవరు ఫస్ట్ నుంచి ఉంటారు చెప్పండి? వెనక నుంచి ఉంటాం కావాలంటే. ఫస్ట్ ఎవరు ఒకరికి వస్తాం, ముందే మీరు వెళ్ళని చూద్దాం, మీరు వెళ్ళండి చూద్దామని. కాబట్టి అలాంటి భయంకరమైనటువంటి శ్రమలు మనకేమి ఈరోజు లేవు. అసలుకి మనకు వస్తున్న నిజంగా చిన్న చిన్న కష్టాలు, బాధలకి, ఫ్యామిలీలో వచ్చే బాధలకి, ఇల్లు కట్టుకోలేదని బాధలకి, ఉద్యోగం లేదని బాధలకి, ఈ బాధలకే నాకు ఇంత శ్రమ వచ్చేసింది, నేనే ఇంత శ్రమలు పడిపోతున్నాను, లోకంలో తలందరూ ఆనందంగా ఉన్నాను, నేను ఒక్కడికే అయిపోయింది అని నువ్వు దిగులు పడకు. శ్రమల లైన్లో నువ్వు ఉన్నావు అంటే దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలలో పాల్వారైతే ఆయన ఆత్మ కనిపించినప్పుడు నీకు మహిమతో నింపుతాడంట నిన్ను. ఆ మహిమ కంటే ఇంకేం కావాలండి? లోపల మనం బ్రతుకుతుంది ఎప్పటికైనా దేని కొరకు? తర్వాత ఒక రోజు ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆత్మ ఆయనతో కలిసిపోవాల్సిందే కదా. మనందరూ ఆత్మను కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. అంత గొప్పగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఆయన పొలములో మనము నాటిన అంజూరపు చెట్లు మన విషయం మనము మర్చిపోకూడదు. గబగబా 4 వచనాలు చూపిస్తాను. ఆ 4 వచనాల్లో కూడా ఆయన మనల్ని ఎంత ప్రశస్తంగా మాట్లాడుతున్నారు. కీర్తనలు 100 అధ్యాయం 3వ వచనం చూడండి. కీర్తనలు 100 అధ్యాయము 3వ వచనం. కీర్తనలు 100 అధ్యాయము 3వ వచనం. మనం ఎవరమని తెలియపరుచుకోవాలి? యెహోవాయే దేవుడని తెలుసుకొనటి, ఆయనే మనలను పుట్టించెను. మనం ఎవరమట? మనం ఎవరివి? ఆయన వారిని. మన జీవితాల్లో మనం ఇంకొకరికి ఎవరికో వీళ్ళ వారం వాళ్ళ వారం అని చెప్పుకొని లోపల తిరగండి. నేను వాళ్ళకి సంబంధించిన వాళ్ళండి, నేను ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళండి, లేకపోతే నేను నాయనకి ఇల్లు ఉన్నారండి, నా ముందు వాళ్ళు ఉన్నారండి, ఎవ్వరు లేరు. నువ్వెవరివి? ఆయన వారిని. మనం ఆయన వారిని. అలాగే చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు కాదమ్మా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. కరెక్ట్ చెప్పమ్మా. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఏమంటున్నారు ఇక్కడ? నువ్వు నా సొత్తు. మనందరం ఎవరి సొత్తులు? మనం దేవుని సొత్తులము. మనం ఈ లోకంలో ఎవరి సొత్తులు కాదు, ఇంకొకటి ఎవరో నీ మీద అధికారం చేయడానికి. నువ్వు దేవుని సొత్తు.
ఫస్ట్ కీర్తనలో ఏమని తెలియపరిచారు దేవుడు? మనము ఆయన వారము. ఇక్కడ ఏం తెలియపరుస్తున్నారు? నువ్వు ఆయన సొత్తు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం దగ్గరికి వచ్చేయండి. ఇక్కడ ఇంకా స్పష్టంగా మాట్లాడతారు మనం ఎవరమో ఏంటో. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము, 19వ వచనం 20వ వచనం రెండు చదవండి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎదుగురా. ఎవరంటే మనము మన సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి. మిమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు దేవుడు. ఏ విలువ పెట్టి కొనుక్కున్నాడు? ఆయన రక్తము చిందించి మనల్ని కొనుక్కున్నాడు. నిన్ను నన్ను ఆయన ఎలాంటి రక్తము చిందించి మనల్ని కొనుక్కున్నాడు? పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి రక్తపు, ఒక్కొక్క రక్తపు బొట్టు లోకంలో ఉన్న ఒక్కొక్క ప్రజల కొరకు ఆయన చిందించి లోకంలో సిలువ మీద ఆయన చనిపోయారు. కాబట్టి ఈరోజు మనం ఎవరి సొత్తు? ఆయన సొత్తు. ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు మనల్ని. విలువ పెట్టి ఏదైనా మనం కొనుక్కున్నామంటే అది ఎవరికి సంబంధించినట్టు పనిచేయాలండి? ఆయన సంబంధించినట్టు పనిచేయాలా? నువ్వు ఒక యజమాని కింద పనిచేస్తున్నావంటే నువ్వు యజమాని తగ్గినట్టు పనిచేయాలా, లేదా నీ ఇష్టమైనటువంటి కార్యాలు నువ్వు చేస్తావా వాళ్ళ దగ్గరికి వెళ్ళి? అలా చేస్తే ఒప్పుకుంటారా? నేను ఉంచుకుంటాను ఉద్యోగంలో? వాళ్ళు చెప్పిన పని కాకుండా నీ ఇష్టం వచ్చిన పని. నేను 7 గంటలకు కారు ఎక్కించుకోవడానికి రమ్మంటే నేను 9ంటికి లేస్తానండి, అప్పుడు వస్తానంటే పెట్టుకుంటాడా నేను ఉద్యోగంలో? వాళ్ళు చెప్పినట్టు మనము నడుచుకోవాలి. ఎందుకు? అతను నీకేం చేస్తున్నారు? డబ్బులు ఇస్తున్నారు, యజమాని కాబట్టి. ఈరోజు మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నటువంటి దేవుడు, నువ్వు నా సొత్తు, నువ్వు నా యొక్క ఆశీర్వాదాలతోటి నువ్వు నిలబడాలని దేవుడు కోరుకుంటున్నారు. ఇంకా అక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నారు చూసారా? ఒక మాట, మీ దేహముతో దేవుని మహిమపరచండి. అంతేగాని ఎవరెవరినో మహిమపరచాలని చూడకండి. మన జీవితము దేవుని చేతిలో పెడితే దేవునికి మహిమ. అలాగే సాతాను చేతిలో పెట్టామనుకోండి, సాతాను ఎలా వాడుకోవాలి అలాగా శుభ్రంగా మనల్ని వాడేసుకుంటుంది. వాడు నువ్వెప్పుడెప్పుడు చిన్న పాపం చేస్తావా పట్టేసుకుందామా రెడీగా ఉంటాడు. దొరికిపోయావా నిన్ను లాగి ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తాడు. అందుకే దేవుడు మనందరికీ ఇండియాలో ఎక్కువ కదా, బండి పైన వెళ్ళే వాళ్ళకి ఏం పెట్టుకోవాలి? ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి కదా. హెల్మెట్ పెట్టుకోవాలి కదా. ఈ హెల్మెట్ నిజంగా బండి ఉన్న వ్యక్తికి, బండి నడుపుతున్న వ్యక్తి దగ్గర ఉంటే ఉపయోగం. ఒక అడుక్కునే వాళ్ళకి అది దొరికింది అనుకోండి, అతనికి బండి లేదు, అతను ఏదో రోడ్డు పక్కన ఒక చిన్న గుడి చేసుకొని ఉంటున్నాడు, అతనికి ఒక హెల్మెట్ దొరికింది అనుకోండి, అతను ఏం చేసుకుంటాడు చెప్పండి? దాన్ని కింద పెట్టి అడుక్కుంటాడు. అర్థమైందా? ఇదిగో ఇదే ఒక తనకి ఉపయోగించే బొచ్చెలాగా ఉపయోగించుకొని, ఇగో దీంట్లో నాకు ఏమైనా వేయండి అని రోడ్డు మీద పెట్టుకొని కూర్చుంటాడు. ఇప్పుడు ఆ హెల్మెట్ ఎక్కడ పెడితే అది ఉపయోగం? తల మీద పెడితే ప్రాణ రక్షణ. కానీ ఒక అతని దగ్గర కింద పెట్టుకుని ఆ యొక్క ఆహారం కొరకు, బొచ్చె కొరకు వాడుకుంటే దానితో ఏమైనా ఉందా దానికి సంబంధించి? కాబట్టి దేవుడు కూడా మనకి చెప్తూ ఉన్నారు, నీ జీవితము, నీ విలువైన జీవితం అది. నేను ప్రతి ఒక్కళ్ళని కూడా ఎవ్వరు ఈ లోకంలో ఊరికే వచ్చేయలేదు. ఆయన ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఈ లోకంలోకి సృష్టించారు. మనందరికీ తెలుసు ఎంత పోరాటము గర్భంలోనే జరిగిన తర్వాత ఒక బిడ్డ బయటకు వస్తుందో. హల్లెలూయా, హల్లెలూయా. అంత పోరాటం జరిగించి నిన్ను బయటకు తీసుకొచ్చి ఈ రోజు నిన్ను ఒక మనిషిగా నిలబెట్టి నీకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తున్నారంటే నువ్వు ఊరికే వచ్చేసినట్ట? నువ్వేదో ఊరికే ఈ లోకంలో ఉండటానిక? ఆయన ప్రణాళిక ఉంది నీ మీద, నా మీద. ఆ ప్రణాళికతో ఆయన మనల్ని లోకంలోకి తీసుకొచ్చారనే విషయాన్ని మనం ఎప్పుడు కూడాను మర్చిపోకూడదు. దేవుని చేతిలో మన జీవితాన్ని పెడితేనే దానికి విలువ. అందుకే అంజూరపు చెట్టుతో ఆయన పోల్చుకుంటూ ఉన్నాడు. మనందరినీ కూడా మంచి ఫలాలు ఫలించాలి. ఆ ఫలాల ద్వారా లోకంలో క్రైస్తవుల ద్వారా యాక్చువల్గా లోకంలోకి ప్రేమను పంచాలని దేవుడు తన ప్రేమను పంచాలని ఆశపడుతూ ఉన్నారు. ఒక క్రైస్తవుని ద్వారా ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా అనేక మంది, విలియం కేరీ మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. విలియం కేరీ ఎవరో తెలుసు కదా? ఎవరు చెప్పండి? బైబిల్ గ్రంథాన్ని తెలుగులోకి రాసిన వ్యక్తి. హల్లెలూయా. అనేక భాషల్లోకి రాశారు ఆయన. ఎవరు? ఆయనకి తెలుగు రాదు, ఆయనకి మలయాళం రాదు, ఆయనకి హిందీ
రాదు, ఆయనకి వేరే భాషలు ఏమి రాదు, ఆయనకు వచ్చింది ఇంగ్లీషే. ఆ దేశాల నుంచి ఈ దేశానికి వచ్చి భాష నేర్చుకొని మన యొక్క భాషలోకి బైబిల్ ఎంత కష్టంగా ఉంటుందండి. మీరు ఇప్పుడు చదవాలంటే, ఇప్పుడు బాగా తెలిపొచ్చిన వాళ్ళైనా సరే ఒక్కొక్క పదం చదవాలంటే ఎంత కష్టంగా ఉంటుంది, కష్టంగా ఉంటుందా లేదా? ఆ తరం వాళ్ళకి నుంచి ఈ తరం వాళ్ళకి కూడాను బైబిల్లో ఉన్నటువంటి ఆ తెలుగు పదాలు చదవాలంటే ఎంత కష్టంగా ఉంటే, భాషగా నా వ్యక్తి భాష నేర్చుకుని ఇంత కరెక్ట్గా ఎలా తర్జుమా చేసి ఉంటాడంటారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఆ శక్తితోటి ఆ యొక్క విలియం కేరీ గారు ఈ దేశానికి వచ్చినప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితులు తెలుసా ఈ దేశంలో. ఒక ముసలి వ్యక్తికి కుర్ర పిల్లనిచ్చి పెళ్లి చేసేయటం, 16-17 ఏళ్ల వయసు ఉన్న పిల్లల్ని. సాంఘిక దురాచారాలు అనేవాళ్ళు ఆ రోజుల్లో. వాటిని సాంఘిక దురాచారాలు జరుగుతున్న సందర్భంలో విలియం కేరీ గారు ఈ దేశానికి వచ్చారు, భార్య 4 పిల్లల్ని తీసుకొని. అది కూడా 2-3 నెలలు ఓడలో ప్రయాణం చేసి. ఆ రోజు ఏరోప్లేన్స్ ఉన్నాయనుకుంటున్నారా? ఏమీ లేవు. వాళ్ళు ఓడ ప్రయాణం చేసి వచ్చారు. ఎందుకు? ఇదిగో భారతదేశానికి వెళ్ళి నువ్వు అక్కడ సువార్తను ప్రకటించమని అక్కడ వారు పంపించారు. పంపిస్తే కాదు, భారతదేశంలో ఏం ఉండవు, అప్పటికి టాయిలెట్స్ లేవు. అప్పటికి ఫారెన్ వెస్టర్న్ కంట్రీస్లో టాయిలెట్స్ అంటే డిఫరెంట్గా ఉండేవి, వీరికి ఇక్కడ అట్లాంటివి ఏమి లేవు. అలాంటి పరిస్థితుల్లో 4 పిల్లల్ని తీసుకొని, భార్యను తీసుకొని ఈ దేశానికి ఆ షిప్పులో వచ్చేటప్పుడు అనేకమైన అనారోగ్యాలు వాళ్ళకి, పిల్లలకి. ఆ నీళ్ళకి, ఆ గాలికి, అన్ని విషయాల్లో కూడా ఎన్నో అనారోగ్యాలు. అయినప్పటికీ ఈ దేశంలో కాలు పెట్టారు. కాలు పెట్టిన సమయంలో చూస్తే అందరూ వ్యతిరేకించిన వాళ్ళే. వీళ్ళకి ఎవ్వరూ ఒక ఇల్లు ఇవ్వటానికి ఇష్టపడలేదు. ఒక ప్రదేశంలో ఉంటుంటే వాళ్ళని చూసి అందరూ కూడాను వాళ్ళని అంటరాని వాళ్ళలా చూసేసే వాళ్ళంట. ఒక ఆహారం ఇచ్చేవాళ్ళు కాదంట, ఒక కూరగాయలు అమ్మేవాళ్ళు కాదంట. ఆయనే సొంతంగా మొక్కలు నాటుకొని పెంచుకొని తినేవాళ్ళంట. హల్లెలూయా. అంత భయంకరమైన పరిస్థితులు వాళ్ళని నడిపారు. అలాంటి సమయంలోనే మనందరికీ తెలుసు వివేకానంద స్వామి వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఆ సమయంలో వాళ్ళే ఈ సాంఘిక దురాచారాల గురించి పోరాడుతున్నారనమాట. భార్యకు ముసలి వ్యక్తి, ఒక 90 ఏళ్ళ వ్యక్తికి ఓ 20 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసేయడం, ఆయన చచ్చిపోగానే ఈ అమ్మాయిని కూడా మంటల మీద పోసేసి కాల్ చేయడం. ఆ పరిస్థితులు ఎదురిస్తున్నటువంటి వాళ్ళతోటి విలియం కేరీ గారు కలిశారు. అప్పుడు వారు కూడాను అర్థం చేసుకొని ఈయన వచ్చినటువంటి మంచి విషయాల కొరకే వచ్చారన్న విషయాన్ని గ్రహించి ఆయనకి సహాయం చేశారు. అప్పుడు ఆయన బైబిల్ గ్రంథాన్ని మొత్తాన్ని కూడా ఆ భాషలు వాళ్ళ దగ్గర నేర్చుకొని ఆయన తెలుగులో తర్జుమా చేసి ప్రింటింగ్ మిషన్ వేస్తూ ఉంటే దానిని కాల్ చేసేవాళ్ళట వచ్చి. ఎప్పుడు ఎన్నిసార్లు కాల్ చేసినప్పటికీ కూడా బాధపడకుండా మరలా ముద్రణ అర్ధరాత్రులు దాకా ఇప్పట్లాగా ఫాస్ట్గా మనం పెట్టగానే జెరాక్స్ కాపీ వచ్చినంత ఈజీ కాదు ఆ రోజులు. ఆ ఇంకులు అవన్నీ సంపాదించి అట్లా చేయడానికి బైబిల్ గ్రంథం అంటే ఎన్ని పేజీలు ఉంది? ఎప్పుడన్నా చూసారా మొత్తం పేజీలు ఎన్ని పేజీలు ఉంటాయో? చూడండి ఒకసారి. తర్వాత మరి అన్ని విషయాలను కూడా వాళ్ళు అంత చక్కగా పొందుపరిచి చేశారండి. ఆ తర్వాత భార్యని పిచ్చి పట్టి చనిపోయింది తెలుసా? వాళ్ళు పెడుతున్న కష్టాలకి, చుట్టుపక్కల వాళ్ళు పెడుతున్న కష్టాలకు ఆమె డిప్రెషన్ ఫీల్ అయిపోయి, ఎందుకు అసలు ఈ లోకం ఎక్కడికి తీసుకొచ్చారు, ఎందుకు ఇలా బ్రతుకుతున్నాం మనం, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆలోచించి ఆమె 2 కుమారులు కూడా జబ్బుతో చనిపోయారండి. వాళ్ళకి వైద్యం చేయడానికి కూడా ఎవరు రాలేదు. వాళ్ళకి వచ్చి ఒక దోమలో కుట్టడం వల్ల వాళ్ళకి అనారోగ్య పాలైతే వాళ్ళని ఎవ్వరు వైద్యులు రాకపోతే 2 కుమారులు చచ్చిపోయారు. 2 కుమారులు చచ్చిపోతే అతనికి పిచ్చి పట్టేసింది. ఆమె కూడా చనిపోయింది. ఇలాగ బిడ్డల్ని కోల్పోతూ, ఒక పక్క కుటుంబాన్ని కోల్పోతూ, అయినప్పటికీ కూడాను ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు అంత సేవ చేసి బైబిల్ గ్రంథాన్ని తెలుగులో రాసి మన చేతిలో పెడితే మనం బూజు దులిపేది ఎప్పుడు? ఒక ఆదివారము, ఒక శనివారము అక్కడ ఉన్నటువంటి దుమ్ము తుడిసి దానిని చేతిలో పట్టుకొని మనము వస్తూ ఉన్నామని తెప్పించి ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక్క 5 నిమిషాలు దానిని ఓపెన్ చేసి ఇంతమంది కష్టపడితే ఈ యొక్క వాక్యం నా చేతిలోకి వచ్చిందే, దేవుడు ఎందుకు నా చేతిలోకి ఇక్కడ దాకా తీసుకొచ్చారు, వీళ్ళంతా నన్ను కష్టాలు పెట్టి ఎందుకు తీసుకొచ్చారు, నేను చదవాలనే కదా, నేను దీనిలో విషయాన్ని నేర్చుకోవాలనే కదా అని చెప్పేసి ఎప్పుడన్నా ఆలోచించి ఒక్కసారి మనం తీసామండి బైబిల్. ఆలోచించండి. క్రీస్తు శ్రమలలో పాలివారు మనం అవుతున్నట్టేనా? మనకింట్లో వచ్చిన శ్రమలతోటి మనం పాలివారం అయిపోగలమా? దేవుని కొరకు పనిచేసి ఏమైనా క్రీస్తు శ్రమలలో పాలివారం అయితే మనల్ని కూడా దేవుడు ఆయన మహిమలోకి తీసుకెళ్లాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి అంజూరపు చెట్టు ఫలించినట్టుగా మనం ఫలించాలని దేవుడు కోరుకున్నారు. మరి ఆ భక్తులందరూ ఫలించినట్టే కదా.
మదర్ తెరీసా గురించి అన్నగారు ఇందాక మదర్ తెరీసా గారి గురించి మాట్లాడారు. ఆవిడ ఎలాగో ఎంత సేవ చేసింది. ఆవిడ వచ్చి ప్రేమను చూపించినప్పుడు ఎంత అద్భుతంగా వారి కుష్టు రోగాలు కలిగిన వారి ఆ కుష్టు నుంచి వారి యొక్క శరీరం అంతా ఒక రకమైనటువంటి భయంకరమైన వాసన. మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలి గాయం రక్తము మనం తుడుచుకోలేదనుకోండి, 4-5 రోజులు స్నానమే చేయలేదనుకోండి, ఏమవుతుంది? వాసన వస్తుందా లేదా? అలాంటిది కుష్టు రోగుల నుంచి ఎప్పుడు ఏదో ఒక రసం కారుతూనే ఉంటుంది వారి యొక్క శరీర భాగాల నుంచి. దాన్ని ఎంత తుడిచినా మళ్ళీ పక్కకే అంటుకుంటూ ఉంటుంది. మళ్ళీ అక్కడ ఒక రకమైనటువంటి వాసన. వారికి ప్రతిరోజు స్నానాలు ఏమి కూడా చేపించేది ఉండదు, తుడచడమే. అలాంటివి మదర్ తెరీసా గారు ప్రతి ఒక్క కుష్టు రోగికి చేసేదట. వారు వాంతి చేసుకుంటే చేతులతో పట్టి బయట పడేసేదట. ఇదంతా ఎవరు తెలియపరచారు తెలుసు? ఆవిడ నేను ఇలా చేస్తానని చెప్పుకోలేదండి. ఒక దొంగ ఒక రోజు మదర్ తెరీసా గారు ఉంటున్నటువంటి ఆ యొక్క దీనిలో దొంగతనం చేయడానికి వెళ్ళాడట. దొంగతనం చేసి ఈమె ఇలా చేస్తుంటే ఆయనకి ఏం అర్థం కాలేదంట. అసలు ఈమె ఎవరు? వాళ్ళు అంత అసహ్యంగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ వామిడి తీస్తుంది, వాళ్ళ వాంతులు ఎత్తుతుంది, వాళ్ళకి తుడుస్తుంది. అసలు ఈమె ఎవరు అని చెప్పేసి ఆ దొంగ వెంటనే దొంగతనం చేయడం మర్చిపోయి మారిపోయి అక్కడ ఆశ్రమంలో ఆమెతో పాటు సేవ చేయడం మొదలెట్టాడట. హల్లెలూయా. క్రీస్తు ప్రేమను చూపించి వెళ్ళినటువంటి మహానుభావులు వాళ్ళంతా కూడా. ఈరోజు మనలో ద్వేషాలు, కోపాలు, అసూయలు, కలహాలు, వీటితో నువ్వేం క్రీస్తు ప్రేమను చూపించగలుగుతావు? వీటి వల్ల మనం ఏం పొందుకుంటాం? అసలు క్రీస్తుని మనం ప్రకటిస్తున్నాము. మన జీవితం ద్వారా క్రీస్తుని ప్రకటించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ మన జీవితాల్లో క్రీస్తుని మనం ప్రకటించేవారిగా అస్సలకి లేమేమో మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇంకా నువ్వు ఒక్కసారి ఒక వచనం చూసుకుందాం. చూడండి, మత్తయి సువార్త మనందరం చూసుకోగలిగితే 21వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. మత్తయి సువార్త 20. చదవండమ్మా. మరి ఉదయమందు పట్టణముకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు కనుక దానిని చూచి ఇక మీద ఎన్నటికి నువ్వు కాపు కాయకుందువుగా కానీ చెప్పెను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకు ఒక రోజు ఆకలేసిందండి. ఒక పట్టణంలో నుంచి వెళ్తూ ఉంటే ఆ పక్కనే అంజూరపు చెట్టు కనబడింది. అంజూరపు చెట్టు కనపడగానే ఆ అంజూరపు చెట్టు అంట చూడండి, ఆ అంజూరపు చెట్టుకి చూడగానే దాని దగ్గర ఆకులు తప్ప ఫలం ఉందేమో తిందామని వెళ్ళారట. అంజూరపు ఫలం తింటే వెంటనే బలం వస్తుంది, వెంటనే కొంచెం శక్తి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుకి ఆకలేసింది. ఆ యొక్క సువార్తను ప్రకటిస్తూ పాపం ఆయన ఊరి నుంచి ఆ ఊరికి తిరుగుతున్నప్పుడు ఆకలేసింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలం ఏమన్నా ఉందేమో కోసుకుందామని చూస్తే అక్కడ ఏం కనపడ్డాయట? ఆకులు తప్ప ఫలమేమీ దొరకలేదు. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో ఆకులు బాగా ఉంటే మామూలుగా ఫలం ఉంటుంది అనేది అంజూరపు చెట్టుకున్న ఒక లక్షణం. ఆకులు ఎక్కువ ఉన్నాయంటే ఖచ్చితంగా ఒక పంటైనా ఉంటుంది అనేది అంజూరపు చెట్టుకున్న లక్షణము. కానీ మన జీవితాల్లో పైకి భక్తిగా కనపడుతున్నాం కానీ ఫలమే లేదు. తక్షణమే ఎండిపోమ్మని దేవుడు శపించే స్థితికి ఇంకా తెచ్చుకోవద్దు. అది చూస్తూనే ఉన్నాడు ఆయన. నువ్వు ఆకులు బాగా చూపడుతున్నావు, నువ్వు చక్కగా పచ్చగా ఆకులు ఉన్నట్టుగా, అంటే నువ్వు భలే భక్తి జీవితం నటిస్తున్నావు. నువ్వు బాగానే బయటికి ప్రార్థన పరుడులాగా లేకపోతే మంచిగా మాట్లాడుతున్నట్టుగా నువ్వు కనిపిస్తూ ఉన్నావు. కానీ నీ దగ్గర నేను వచ్చి చూస్తుంటే నాకు కావాల్సిన ఫలం మాత్రం నీ దగ్గర లేదు. ఈ వేషధారణ నాకు అస్సలు ఇష్టం లేదు. నేను ఎండి పొమ్మని శపిస్తాను. ఒక్కసారి ఆయన దగ్గర నుంచి ఎండి పొమ్మని శాపం వచ్చిందంటే ఇక నువ్వు ఎప్పటికీ కూడా చిగురించలేవు. ఆ స్థితి మనం తెచ్చుకోవద్దు. ఇంకా భక్తి జీవితాన్ని మనము నటించొద్దు. నిజమైనటువంటి భక్తిలోకి నిజమైనటువంటి దేవుని ప్రేమను కలిగి మనం జీవించాలి తప్పించి ప్రేమని కానీ వేరే విషయాలను కానీ ఏదో పైకి నటిస్తున్నామంటే మాత్రం దేవుడు ఇక్కడ ఎదుగో ఆకులు తప్ప ఫలమేమీ లేని చెట్టును చూసినట్టే మనల్ని కూడా చూస్తారు. ఆయన వచ్చుచున్నాడు, ఆయన వెతుకుతున్నాడట. ప్రతి దినం ఆయన ఆకాశం నుండి ఆయన నరుని పరిశీలించి చూస్తున్నాడట. ఎవరైనా
ఎవరైనా యథార్థ హృదయం కలిగిన వారు నా పట్ల ఉన్నారా లేదా అని చెప్పేసి ఆయన ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఆశగా మనందరి వైపు చూస్తూ ఉన్నారు. నువ్వు నేను మనము ఒక్కొక్కరు మంచి ఫలాలు ఫలించి మనం ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఇంకా ఎగ్జాంపుల్గా అనేకమైన విషయాలు మనందరికీ తెలుసు. అయితే మనం ఇంకా సమయం మనం చాలా చక్కగా మనం ముందు మాట్లాడుకోవచ్చు. యేసేపు గారి గురించి మనందరికీ తెలుసు కదా. ఎంతమందికి తెలుసు యేసేపు? నిజంగా చెప్పండి, బైబిల్లో యేసేపు గారు ఎంతమందికి తెలుసు? వెరీ గుడ్, థ్యాంక్ యూ కదా. చూడండి, యేసేపు గారిని చిన్నప్పటి నుంచి కూడాను ఎంతో మంచి కళలు చూపించేవారు దేవుడు. ఎంత మంచి కళలు చూపించేవాళ్ళంటే ఆయన చాలా గొప్పగా చూపించేవాడు దేవుడు. కానీ చూపించిన విధంగా ఆయన కళలు నెరవేరినాయా? యేసేపు గారికి వచ్చిన కళలాగా ఉందా ఆయన జీవితం? ఏం లేదు. ఆయనకు వచ్చిన కళ ఏమో నువ్వు ఒక మంచి పెద్ద పొజిషన్లో ఉంటావు అన్నట్టు కళ వచ్చేసింది. నీ అన్నలందరూ నేను నమస్కారం చేస్తారని కళ వచ్చింది. కానీ అన్నలందరూ ఏం చేశారు? ఆయన్ని మోసం చేసి తీసుకెళ్ళి గుంటలో పడేసి చమ్మి పడేద్దాం అనుకున్నారు. ఇప్పుడు వస్తున్న కళ ఏమో అద్భుతంగా ఉంది, జరుగుతున్న విషయాలేమో చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట. అన్నలందరూ కలిసి ఆయనను గోతిలో పడేశారు. సరే, గోతిలో పడేటి ఎందుకులే, నా పెద్దన్న ఏమన్నాడు, గోతిలో పడేసి చంపేస్తే ఏమొచ్చిందిరా, వాళ్ళకి పోతున్నారు, వాళ్ళకి అమ్మేస్తే 30 వెండి నాణ్యాలైనా మనకి ఇస్తారు, అది అటు ఎటు పోతున్నారు, వాళ్ళకి అమ్మేద్దామని చెప్పి 30 వెండి నాణ్యాలు కేసేపును అమ్మేశారు. అక్కడికి పోయిన తర్వాత అన్ని పనులు చెప్పించుకుంటున్నారు. అక్కడ ఆవిడ శోధించింది ఒక ఆవిడ శోధనలో పడకుండా ఎలాగోలకు తప్పించుకున్నాను అనుకుంటూ పోయి ఎక్కడ పడ్డాడు? జైల్లో పడ్డాడు. కొన్ని జైల్లో పడిన దగ్గర అక్కడేమన్నా బాగుందా అని అనుకుని పాపం 2-3కి వాళ్ళ కళలు అడుగుతుంటే బావాలు చెప్పాడు. కొన్ని వాళ్ళని ఏమన్నా మంచి చేస్తారు. అయ్యా, నీకు మంచి కళలకు అర్థాలు చెప్పాను కదా, బయటికి పోగానే నన్ను జ్ఞాపకం చేసుకొని రాజుగారికి చెప్పండి, నేను మంచివాడిని, నేను ఏం చేయలేదని చెప్పండి అంటే వీళ్ళు ఏం చేశారు? బయటికి వెళ్ళి మర్చిపోయారు, హాయిగా అనుభవించారు. అందరూ ఎప్పుడు కూడా ఆయనని యేసేపు గారిని బయటికి వెళ్ళి జ్ఞాపకం చేసుకోరు. ఒక పక్క దేవుడు చూపిస్తున్న కళ ఏమో అద్భుతంగా ఉంటుంది, జరుగుతున్నవన్నీనేమో భయంకరంగా ఉంటున్నాయి. తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోయాడు, గోతిలో పడిపోయాడు, వేరే దేశానికి అమ్మపడ్డాడు, అక్కడికేమో జైల్లో పడ్డాడు. ఆ జైల్లోనే ఆ పరిస్థితి అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఫరోకు ఒక కళను తెప్పించాడు. ఆ కళ భావం చెప్పడానికి ఎవరున్నారు అని అడిగినప్పుడు ఆ బయటకు వచ్చిన నేను చెప్పారంటే, అయ్యా జైల్లో ఒకడు ఉన్నాడు, వాడు కళలు బాగా చెప్తాడు, వాడి విరుద్ధం పదండి అని జ్ఞాపకం చేశాడు. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు తెలుసా? 17 ఏళ్ల వయసులో అమ్మ పడితే 30 ఏళ్ల వరకు కష్టాలే. 37 ఫరో అతన్ని తీసుకురమ్మన్నాడు కళలు చెప్పి. అతను కళ భావం చెప్పిన తర్వాత ఏమన్నారు? దేవుడు తెలియపరిస్తే తప్పించి ఇలాంటి కళ భావం ఎవ్వరూ చెప్పలేదు కాబట్టి ఇతన్ని నా తరువాత ప్రధానమంత్రిగా ఈ దేశం మీద నియమిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసేపుకి వచ్చిన కళ ఏంటి? అదే, ప్రధానమంత్రిగా నేను హెచ్చింపబోతున్నాడని కళ వచ్చింది. కానీ ప్రధానమంత్రిగా హెచ్చింపబడటానికి ముందు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు. కానీ ఏ శ్రమలో, ఏ ఇబ్బందిలో కూడాను యేసేపు గారు దేవుని ఒక్క మాట కూడా ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నే వేయలేదు. దేవుడిని మొరపెట్టుకుంటూనే ఉన్నాడు, నన్ను రక్షించి పరిస్థితుల్లో నుంచి అని. మన జీవితాలు కూడా అదే. నిన్ను నన్ను కూడా ఆయన ఒక ప్రయోజనం కొరకే ఈ లోకంలో తీసుకొచ్చారు. నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆయన పని కొరకు నిన్ను వాడుకోవాలని, నన్ను వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. మనందరినీ ఆయన ప్రధానమంత్రిని చేయాలనే చూస్తూ ఉన్నారు. అయితే ప్రధానమంత్రి అవ్వబోయే ముందు వస్తున్న ఈ శ్రమలకు నువ్వు వెనక్కి పరిగెత్తకు, వెనక్కి పారిపోకు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి స్థితిలో దేవుడు మనందరినీ హెచ్చింపాలని కోరుకుంటూ అంజూరపు చెట్టుగా మనల్ని చూస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఇంకా ఎదురు చూస్తుంటే మీరు ఫలము ఫలించకపోతే నేను ఏం చెయ్యాలని దేవుడు అడుగుతున్నారు. ఇప్పుడు యేసేపు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళ అన్నలందరికీ ఏమొచ్చింది? వాళ్ళ అన్నలు ఉంటున్న ప్లేస్లో కరువు వచ్చింది. కరువు వస్తే వాళ్ళ అన్నలందరూ ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు యేసేపు గారి దగ్గరికి వచ్చారు. అన్నలని యేసేపు గారు గుర్తుపట్టారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అన్నల ముఖం అలాగే ఉంది. కానీ చిన్నప్పుడు పెద్దోడు అయిపోయేసరికి అన్నలు గుర్తుపట్టలేదు. ఈయన ప్రధానమంత్రి అయిపోయేసరికి ప్రధానమంత్రి అయ్యాడు, డ్రెస్ మారిపోయింది, ఈజిప్ట్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు. అందువల్ల వీళ్ళు ఎవ్వరు కూడా గుర్తుపట్టలేదు. కానీ యేసేపు గారు ఎంత గొప్ప మాట అన్నారు తెలుసా? అన్నలు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు, ఇదంతా మిమ్మల్ని కాపాడుకోవడానికి దేవుడు నన్ను ముందుగా ఈ దేశానికి పంపించాడే కానీ మీరు నన్ను చంపాలనుకోవడం వల్ల కానే కాదు. అన్నను రండి అని చెప్పేసి చక్కగా ఆదరించాడు. వీళ్ళే నన్ను గోతిలో పడేశారు, వీళ్ళే నన్ను నమ్మేశారు, ఇప్పుడు దొరికారు.
ఒక్కొక్కరిని ఎలాగ నేను చూస్తానో చూడండి, ఇప్పుడు నేను పెద్ద పొజిషన్లో ఉన్నాను అని అనుకున్నాడా యోసేపు గారు? ఎప్పుడు కూడాను దేవుని స్వభావం కలిగిన వారు అలా అనుకోకూడదు. యోసేపు గారు ఎంత చక్కగా ఆయన ఫలించాడు. ఆయన ఫలించి మనందరినీ కూడా చూడండి, మనందరికీ తెలుసు ప్రేమ అనేది ఆయన ఫలించారు, క్షమించడం అనేది ఆయన ఫలించారు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది అవే మాటలు. మీరు ఫలించండి, ప్రేమతో ఫలించండి, విశ్వాసంతో ఫలించండి, అలాగే ముఖ్యంగా క్షమించటంలో ఫలించండి. వీటిలో కొంచెమన్నా మనం ప్రయత్నం చేస్తే దేవుడే నడిపిస్తాడు. హల్లెలూయా. నువ్వు అసలు క్షమించాలి వీళ్ళని అనే ఆలోచన నీ మనసులోకి వస్తే ఎలా నడిపించాలో ఆయన చూసుకుంటాడు. నువ్వు నిన్ను శత్రువులను కూడా ఎలా ప్రేమిస్తానయ్యా అనుకో, చాలు, అంతే. ఆ ప్రేమ ఎలా తీసుకెళ్ళాలో ఆయనే తీసుకెళ్తాడు. కాబట్టి ఈ దినం మన అందరితో దేవుడు మాట్లాడిన మాటలను బట్టి నేను ఒక అమూల్యమైన అంజూరపు చెట్టు ఆయన తోటలో, ఆయన అనుకుంటున్న ఈ ద్రాక్ష తోటలో. అయితే ఇంకొక విషయం కూడా తెలుసు కదా మనందరికీ, మత్తయి సమయం అయిపోయింది. మత్తయి సువార్తలో మాట అంటారు, ఏమంటారో తెలుసా? అంజూరపు చెట్టును చూచి మీరు నేర్చుకోనండి అంటారు. అంజూరపు చెట్టును చూసి నేర్చుకోనండి అంటే ఎందుకు అంటారు తెలుసా? అంజూరపు చెట్టును చూసి, అంజూరపు చెట్టు చిగురుస్తుందంటే అర్థం ఏంటంటేనంట వాళ్ళకి వేసవి కాలం వస్తుందని. వసంత కాలం అంటే వేసవి కాలం, చలికాలం అయిపోయి నెక్స్ట్ వచ్చే కాలాన్ని వేసవి కాలం అంటారు వాళ్ళు. అంజూరపు చెట్టును చూసి మీరు నేర్చుకోనండి అని అన్నారంటే దేవుడు ఎందుకు చెప్తున్నారంటే కొన్ని సూచనలు చూపిస్తున్నప్పుడు మీరు ఫాస్ట్గా గుర్తుపట్టేస్తారు కదా. ఇప్పుడు ఆకాశం మబ్బు కమ్మిందంటే ఏమంటాం మనం అందరం? వర్షం వచ్చిందని మనకి ఈజీగా తెలిసిపోతుంది కదా. లేదా ఆకాశం ఎర్రగా ఉంది అంటే వర్షం ఏమి రాదు, గాలి మంచిగా మనకి బాగా ఎండ తగ్గుతుందని అర్థం కదా. ఇలాంటి సూచనలు చూపించినప్పుడు ఇంత బాగా కనిపెడతారే. అంజూరపు చెట్టుని చూసుకోండి, ఉపమానాన్ని చూసి మీరు కనిపెట్టండి అంటే నా రాకడ సూచనలు కూడా మీకు ఇన్ని లోకంలో చూపిస్తుంటే ఇంకా మీకు ఏం అర్థం కావట్లేదా నా రాకడ తొందరగా ఉందన్న విషయం? ఇలాంటి చిన్న చిన్న సూచనలు చూసి మబ్బు ఉన్నప్పుడు వర్షం వచ్చిద్దని తెలుసు, మీకు గాలి బాగా వేస్తుంటే వర్షం పోయిద్దని తెలుసు. ఇలాంటి సూచనలు బాగానే కనిపెడుతున్నప్పుడు నేను వచ్చేటప్పుడు ప్రపంచంలో జరిగేటటువంటి విషయాలను ఎందుకు మీరు గ్రహించలేకపోతూ ఉన్నారు? అనేకమైనటువంటి తెగుళ్ళు వేరు, ప్రపంచం మొత్తానికి వచ్చిన కరోనా వేరు, ఒక్కొక్క ప్రదేశంలో వచ్చిన జబ్బు వేరు, ఒక్కొక్క దేశాన్ని నాశనం చేసినటువంటి కరువులు వేరు. కానీ కరోనా సమయంలో అందరికీ ఇచ్చిన సూచన, దేవుడు చూపించిన గొప్ప సూచన, ఆయన వచ్చే ముందున్నటువంటి సూచన. యుద్ధాలు, కరువులు, భయంకరమైన పరిస్థితులు వస్తున్నప్పుడు మీరు ఇక తొందరగా సూచనలను బట్టి సిద్ధపాటుగా ఉండండి. నా రాకడ సమీపంగా ఉంది, వచ్చేవాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చుచున్నాడు అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ వాక్యం ఉంది కదా మనకి బైబిల్ గ్రంథంలో. నేను చూపిస్తున్నటువంటి దానిని బట్టి మీరు త్వరగా సిద్ధపాటులోకి వచ్చేసి మంచి ఫలాలను ఫలించేసి ఆయన రాకడలో ఎత్తబడే వారిలో ఉండాలని కోరుకుంటూ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.